హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న చెప్పినట్టు అన్విత బర్త్డే వ్లాగ్ ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. విష్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇలా కేక్ కూడా ప్రిపేర్ చేశాను అన్విత కోసం. అండ్ నేను చేసిన స్పెషల్స్ అయితే రింగ్ ఇడ్లీ, రెగ్యులర్ ఇడ్లీ కాకుండా, అండ్ అలాగే పాయసం కూడా ప్రిపేర్ చేశాను. ఇదైతే చాలా ఇష్టము, మా పిల్లలు స్వీట్ ఏది తినరు పాయసం తప్పనిచ్చి, అది కూడా సేమియా ఉండాలి. అండ్ క్రిస్పీ కార్న్ అండ్ దమ్ బిర్యానీ, పనీర్ దమ్ బిర్యానీ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే అన్విత డ్రెస్, ఇది వచ్చేసి ఎల్లో కలర్ గాగ్రా. దీన్ని నేను కళామందిర్లో కొన్నాను లాక్డౌన్కి ముందల. సో ఇలా పింక్ కలర్ టాప్ మీద ఎల్లో కలర్ ఫ్లేవర్స్ అంతా వస్తాయి. అండ్ ఇవైతే బుజ్జి బుజ్జి బుట్టలు, అన్వితకి చాలా ఇష్టము. స్కూల్లో అయితే నాట్ అలౌడ్, అన్ని చిన్న చిన్న స్టడ్డే పెట్టాలి, చాలా చిన్నవి పెట్టాలి స్కూల్కి అయితే. సో ఇంకా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా బాగుంటుందని చెప్పి బుట్టలు తీసుకున్నాను. సో ఇదైతే అన్వితకి మార్నింగ్ రోజు మేక్ ఓవర్. ఎల్లో డ్రెస్, గాగ్రాలంటే చాలా ఇష్టము అన్వితకి. సో మార్నింగ్ అయితే ఇది వేసుకొని మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. సో అన్వి అయితే డ్రెస్ వేసేసుకునింది. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ మై ప్రిన్సెస్ క్యూటీ పై. అన్విత వేసుకొని ఇలా తిరుగుతూనే ఉంటుంది ఎప్పుడు డ్రెస్ వేసుకున్నా. సో ఇదైతే మా ఫ్యామిలీ. ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఓపెన్ ఉందో లేదో కూడా అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. నార్మల్గా ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా 11 వరకే ఉంటాయి. ఇంకా కరోనా టైం కదా, అసలు ఓపెన్ ఉంటుందా లేదా అని ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. సో ఓపెన్ అయితే అయ్యింది, బట్ లోపల అలౌ చేస్తారో లేదో అనుకుంటూ షూట్ చేస్తూ ఉన్నాను. అంటే షూటింగ్కి పర్మిషన్స్ ఇవ్వరు కదా టెంపుల్స్లో అంతా. కొంచెం నాకే ఫస్ట్ టైం అందుట్లో ఇలా నేను కెమెరా పట్టుకునేది, నాకే నచ్చదు యాక్చువల్గా. సో ఇంకా అలా వ్లాగ్స్ షూట్ చేయాలి కదా అన్నట్టు నేను ఇంకా కెమెరా అయితే పట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే శానిటైజర్ కూడా పెట్టారు. ఇలా పెడల్తో ప్రెస్ చేస్తే మనకి శానిటైజర్ వస్తుంది, ఇంకా హ్యాండ్స్ కూడా టచ్ చేయకుండా అన్నట్టు. సో అలా మేమైతే వెళ్ళాము, దర్శనం అయితే మంచిగానే చేసుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే ఆయన గోత్రనామాలు కూడా చెప్పట్లేదు, ఏమీ చేయట్లేదు పూజ లాంటిది, జస్ట్ మీరు దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే అన్నట్టు చెప్పాడు. సూపర్. బట్ మేమైతే ఇంకా బర్త్డే అని చెప్తే సరే అని చెప్పి తను అర్చన చేశారు గోత్రనామాలతో. అండ్ ఇలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్క్వేర్స్ కూడా వేసేసారు. మేమైతే చేయించుకొని 1 నిమిషం అలా కూర్చున్నాము పూజ చేయించుకున్న తర్వాత. అండ్ ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. తర్వాత కూర్చో. స్పెషల్ రింగ్ ఇడ్లీ అంతే, సింపుల్గా తినచ్చు. అబ్బో, అమ్ములు పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. అండ్ ఆఫ్టర్నూన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి తినేసి ఇంకా కేక్ చేయడం స్టార్ట్ చేశాను. ఓ మై గాడ్, ఇదైతే చాలా టైం తీసుకుంది. బట్ మన పిల్లల కోసం ఇలా చేయడం అంటే మనకి చాలా బాగా నచ్చుతుంది కదా. సో అందుకోసమని నేనైతే కేక్ కూడా ప్రిపేర్ చేశాను. ఇది కూడా నేను నెక్స్ట్ టైము పోస్ట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ అయితే అన్వితకి వేరే డ్రెస్ వేసుకొని చిన్న పార్టీ లాగా చేసుకున్నాము. ఎక్కువ మంది ఏం కాదు, జస్ట్ ఇట్లా పార్టీ చేసుకున్నాము. అండ్ తనకి బార్బీ అంటే చాలా ఇష్టము, అదే గిఫ్ట్ అడుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో ఇలా బార్బీ లాగా అండ్ ఫ్రోజన్లో ఉండే ఎల్సా లాగా, యాన్ అలాగా కావాలి అంటుంది. డ్రెస్సులు కూడా అలాగే అడుగుతుంది, పొడుగ్గా ఉండాలి, అన్నీ లాంగ్ ఫ్రాక్స్ అలాంటివే అడుగుతుంది. సో ఆ మోడల్స్ అయితే స్కూల్కి అలౌడ్ ఉండదు. సో ఈవినింగ్ ఇట్లా వేసుకోవడానికి ఫంక్షన్స్కి బాగుంటాయని అలాంటివే తీసుకున్నాను. అండ్ ఇలా చిన్న డెకరేషన్ కూడా చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే మా ఫ్యామిలీకి కరెక్ట్గా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మా హస్బెండ్ అండ్ అలాగే మా బాబు సాత్విక్, వాడి పేరు, అండ్ అన్విత. ఇదైతే మా ఫ్యామిలీ. సో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంతమందే వచ్చిన్నారు. అండ్ అపార్ట్మెంట్లో కూడా ఎక్కువ మంది లేరు, హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ 20 ఫ్యామిలీస్ ఉంటారు, దాంట్లో ఒక 10 ఫ్యామిలీస్ వరకే ఉన్నారు అపార్ట్మెంట్లో కూడా. సో ఇలా నా ఫ్రెండ్స్ వరకు అలా వచ్చారు, అన్విత ఫ్రెండ్స్ వచ్చారు, అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మేమైతే ఎవ్రీ బర్త్డేకి ఇలా హారతి పడతాము. ఫస్ట్ హారతి ఇచ్చిన తర్వాత
అప్పుడు కేక్ కట్ చేస్తాము. అన్వితకనే కాదు, ఈవెన్ నాకు కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాగే హారతి ఇచ్చేది. బర్త్డే అంటే అంతే మాకు. సో అలా దిష్టిలాగా అన్నట్టు అలా హారతి ఇస్తాము. ఇచ్చిన తర్వాతనే కేక్ కట్ చేస్తాము. అండ్ ఈ లాక్డౌన్ వల్ల అయితే పూజలు పురస్కారాలు అన్నీ లేవు. సో నేనైతే ఆ హారతి పాటలు కూడా మర్చిపోయాను యాక్చువల్గా. సో టైమింగ్స్ అస్సలు సెట్ అవ్వట్లేదు కరోనా వల్ల. స్కూల్స్ ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా ఆన్ టైంకి జరిగిపోతూ ఉంటాయి. స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా, ఈ కరోనా ఎప్పుడు పోతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఈగర్గా. అప్పుడే టైం అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది. మనం కూడా అస్సలు లేజీగా ఉండము, అన్నీ టైం టు టైం చేసేసుకుంటూ ఉంటాము. అండ్ అన్విత అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చూస్తుంది. ఇంకా కొంతమంది అలా స్టెప్స్ మీద ఉన్నారు, వాళ్ళని అడుగుతుంది రమ్మని చెప్పి కిందకైతే. అండ్ వాళ్ళైతే రాము అంటున్నారు. నేను కూడా ఇట్స్ ఓకే, పర్వాలేదు, అలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే మంచిది, అందరూ ఒక చోట ఉండేదానికన్నా. దీనికోసమే కదా ఇలా కారిడార్లో లిఫ్ట్ దగ్గర అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్వితకి. అండ్ మేమైతే హారతి ఇచ్చి అందరం అక్షింతలు వేసేస్తున్నాము. అండ్ మా అబ్బాయి అయితే వెరీ ఎక్సైటెడ్. వాడి బర్త్డే అనే కాదు, అన్విత బర్త్డే అనే కాదు, వాడి బర్త్డే అయినా అన్విత బర్త్డే అయినా అన్నిటికీ వాడు ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. అండ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ వేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ టైంలో అసలు సెలబ్రేషన్ వద్దనుకున్నాను, బట్ ఇంకా పాప కోసం అని చెప్పి జస్ట్ ఇట్లా బయట అయితే దూరంగా నిలబడుకుంటారు, అందరూ దూరంగా నిలబడుకొని చూస్తుంటారు అన్నట్టు ఇలా కారిడార్లో లిఫ్ట్ దగ్గర చేసాము యాక్చువల్గా. Bless you, Anvita. Amma, చెప్పే ఒక పాట వింటాడు. గోగోదలు. అదే. Once you go up to side. It claps 9 times, okay? 9 word. Ready? okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ నేను తీసుకున్న ఫుడ్ కూడా అలాగే తీసుకున్నాను, ప్యాక్డ్ ఫుడ్ లాగా అన్నట్టు. లేస్ ప్యాకెట్స్ అండ్ చాకోపై అండ్ డార్క్ ఫ్యాంటసీ ఇలాంటివి అయితే ప్యాకింగ్ వస్తాయి కదా, అండ్ ఇవ్వడానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి బాగుంటుంది. అండ్ తీసుకున్న వాళ్ళు కూడా కావాలంటే దాన్ని ఇంకొకసారి శానిటైజ్ చేసుకుంటారు. నేనైతే అవన్నీ పైన పెట్టెలన్నీ శానిటైజ్ చేసేసాను. అండ్ తీసుకున్న వాళ్ళకి కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కదా, రిజెక్ట్ చేయకుండా ఉండడానికి. సో అందుకోసం ఇలా తీసుకున్నాము. ప్యాక్డ్ ఫుడ్డే తీసుకొని ప్రిఫర్ చేశాను. అవే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకున్నారు యాక్చువల్గా. ఇంకా వేరే ఫుడ్ అయితే కనుక ఎట్లా ఉండేదో, నేను కానీ ప్రిపేర్ చేసి ఉంటే అంత బెటర్ కాదేమో అనిపించింది ఆప్షను. సో అందుకని ఇలా ట్రై చేశాము. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంతమంది తక్కువతో అన్విత బర్త్డే అయ్యింది. నేను ప్రీవియస్ పిక్స్ అని ఇయర్స్ పిక్స్ అని నేను పోస్ట్ చేశాను కదా. సో ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అపార్ట్మెంట్లో అందరు పిల్లలు వస్తారు, పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకుంటాము, పిల్లల వరకే వస్తారు. అండ్ కేక్ కటింగ్ తర్వాత కూడా అందరూ డ్యాన్సులు చేస్తారు. అండ్ నేను కొన్ని సిల్లీ గేమ్స్, ఫన్నీ గేమ్స్ కూడా పెడుతూ ఉంటాను. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలా పేపర్ రోల్ చేసేదైతే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ అందరు పిల్లల్ని ఇలా మధ్యలో నిలబెట్టేసేసి అలా కొట్టేస్తూ ఉండేవాళ్ళము. ఈ ఇయర్ అయితే ఇలా మేమే చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అట్లీస్ట్ మా నలుగురు ఫేస్లు కాకుండా ఇంకో నలుగురు కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. మీరందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటాను. అండ్ నేను ఇలా పిక్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను లాస్ట్లో అయితే. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.